హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత అయితే కలిసాం అనమాట. వీడు మళ్ళీ వచ్చాడా? ఈవేళ మేము చిన్న తిరుపతి వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. అయితే నేను 5:45కి సరి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. చూద్దాం వాళ్ళు ఇంకా రెడీ అయ్యారో లేదో చూద్దాం. ఇంకా నందుగడి దగ్గరికి కూడా వెళ్ళాలి. ఎంతసేపు పడుతుందో చూద్దాం. సో మనం అయితే సరి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాం అనమాట. మరి వాళ్ళు రెడీ అయ్యారో లేదో చూడాలి. మరి ఒకవేళ వాళ్ళు రెడీ అవ్వకపోతే ఇంకా లేట్ అయిపోద్ది. చూద్దాం ఎంత టైం పడుతుందో. మేము ఇక్కడి నుంచి కాంప్లెక్స్కి వెళ్ళాలి. కాంప్లెక్స్లో బస్సు ఎక్కాలి. ఏ టైం అవుతుందో చిన్న తిరుపతి వెళ్ళేసరికి చూడాలి. చూద్దాం ఇంకా రెడీ అయ్యారో లేదో. ఇప్పుడు ఇంకా రెడీ అవుతుంది. వచ్చిందండి వయ్యారి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో మేము ముగ్గురం అక్కడ కాంప్లెక్స్కి వెళ్తున్నాం. ఫోన్ ఆన్ అవ్వట్లేదు కానీ ఏదో పెద్ద ఐఫోన్లో బిల్డప్ ఇస్తుంది. నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేయి. ఇంకా ఇక్కడ అంతా కాంప్లెక్స్కి వెళ్ళే రూట్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు నందిగడ వస్తాడనమాట. నందిగడ వచ్చాక బస్ క్యాచ్ చేసి బస్ ఎక్కాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏలూరు బస్ ఎక్కాలి. ఏలూరు టు భీమడోలు వెళ్ళి భీమడోలు నుంచి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలన్నమాట. లోపలికి వచ్చి పెత్తనాలు చేస్తున్నాం ఫస్ట్ ఎక్కేసి. అయ్యో తెల్లబర్గు మేము చూపిస్తున్నాం. తీసుంటే ముగ్గురికి ఫ్రీ. డబ్బులు కలిసి నీకు డబ్బులు లింగేసా మాట్లాడు. తప్పురా. అందరూ అడుగు. అందులో క్యారెక్టర్ పేరు అడిగా. కరెక్ట్ పేరా? దియా. దియా దియా దియనా? దియా బోర్డు వస్తారు. దియానే. దియానే దియా బోర్డు వస్తావు నువ్వు. దాని పోటీ వస్తాను. నువ్వు మట్టుకు లింగేసానే. మర్యాద కూడా ఉండదు పాడపోతే. నువ్వు గ్రామ మిస్టేక్ ఉండదు. పాడు బే పాడు 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 గజాల. ప్రేమకు అర్థం రా అట్లేదురా. మంచిగా ఇంటి కూడా కాదురా. పొగ మోసుకొని పాడు పాడు. ఇది జస్ట్ ఇప్పుడే రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం. రాజమండ్రి నుంచి కొవ్వూరు వచ్చినప్పుడు కానీ కొవ్వూరు నుంచి రాజమండ్రి వచ్చినప్పటి నుంచి కానీ ఇది వ్యూ మాత్రం ఇంత చూడముచ్చటగా ఉంచుంది. సర్లే అంత తెలుగు వద్దులే. నెక్స్ట్ పాయింట్. కొవ్వూరు బ్రిడ్జ్ మీద బస్సులు వస్తున్నాం కానీ బస్సు మీద వస్తున్నంతసేపు కూడా అందరం చాలా భయపడుతూ వస్తున్నాం. ఎందుకంటే భారీగడ బరువుకి ఎక్కడ పడిపోద్దా అని చెప్పేసి అందరు కంగారు పడుతూనే ఉన్నాం. ఇంకా భయం మాత్రం ఉంటుంది కదా, మన బస్సు ఎక్కాడంటే ఎక్కడ పడిపోద్దా అని. ఇంకా అదే భయంతో ఇంకా అక్కడ ఏం మాట్లాడుకున్నాము, అక్కడ ఎందుకు నవ్వుకున్నాము కూడా ఎవరికి ఏమి గుర్తులేవండి. ఇంకేం చేయమంటారు, అందుకే ఏం అడగండి అక్కడ ఏం మాట్లాడుకున్నాము. మన ఏ ఊర్లో తెలుసా? మన ఏ ఊర్లో తెలుసా? తప్పుచార్ల. ఏంటి సార్ అది? తప్పుచార్ల దూరపల్లా. నేనే కదా అది దూపచర్ల. అదే దూపచర్ల అని చదువుతున్నాడు అందంచి. సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దోపచర్ల చర్ల ఉంది కదా. కప్పలమండ గుంట కప్పే పెద్ద కప్ప. నువ్వు లేత కప్ప. నువ్వు లేత కప్ప. బోర్డర్ కప్ప. చేప కదా. ఏంటది కప్ప పేరు ఏదో ఉంటది. కొరమీన చేప పెంట బాగున్నాను. ఊహించేసుకుంటున్నాడు.
టిఫిన్ కోసం పోరాటాలు. టిఫిన్ మాకు ఆకలి వస్తుంది కానీ వాళ్ళిద్దరికి కడుపు దంచేస్తున్నట్టు ముందు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. ఆ టిఫిన్ షాప్ చూసి బ్రాందీ షాప్ అనుకున్నాం. మీరే చూడండి, సేమ్ బ్రాందీ షాప్ లాగా ఉంది. బజ్జీలు అంటాం. ఇలా పడుతున్నా గుళ్ళకి అయితే వెళ్తున్నాం. మాట్లాడు, నేను చెప్పిన గుళ్ళకి అయితే వెళ్తున్నావు అని చెప్పి నువ్వు చెప్పు. ఇంకెక్కలా అది నువ్వు. మేము ఇప్పుడే దక్షిణ గోపురం దగ్గరికి అయితే వచ్చాం అనమాట. మాకు ఇప్పుడు కొబ్బరికాయలు కొడదామని చెప్పేసి ఆగాము. వీళ్ళు కొబ్బరికాయలు అది కొడుతున్నారు. నెక్స్ట్ మేము కూడా కొట్టాలి. వాళ్ళు కొట్టేసిన తర్వాత కొడదామని చెప్పి ఆగాం. లోపు మేము కొడుతున్నాం. మేము కొట్టేసిన తర్వాత మేము మోకాల మీద మెట్లు ఎక్కుదాం అనేసి అనుకున్నాం అనమాట. దాదాపు 50 మెట్లు అయితే ఉంటాయి. మేము చాలా కష్టపడి మోకాల మీద అయితే మెట్లు ఎక్కుతున్నాం అనమాట. అది ఎక్కడానికి ఎంతోసేపు పట్టలేదు. ఇంచుమించుగా ఒక పావు గంట 20 నిమిషాలు పట్టి ఉంటుంది. నేను మాత్రం చాలా కష్టపడ్డాను. ఆ మెట్లు ఎక్కేటప్పుడు మోకాలు కొట్టుపోయి అనుకో, అది వేరే విషయం. ఇంకా ఏం చేయాలో తెలియక నొప్పులు వచ్చేసి అక్కడ అలా కూర్చుండిపోయాను చాలాసేపు. కూర్చున్న తర్వాత మళ్ళీ లెగిసి మళ్ళీ మోకాల మీద ఎక్కుదాం అని చెప్పి బయలుదేరాం. తీరా చూస్తే అది ఇంకా చాలా దూరం ఉందని చెప్పి అనుకున్నాను. కానీ పర్వాలేదు, బాగానే ఎక్కాం దేవుడి దయ వల్ల. అందరూ చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు నన్ను. అదిగోండి దగ్గర వచ్చేసినట్టే. ఇంకా మా ఎక్కుతున్నాం కానీ మళ్ళీ ఆగిపోయాం. తర్వాత మళ్ళీ బయలుదేరదాం కదా అని చెప్పేసి ఆగిపోయాం మళ్ళీ. కానీ మోకాల నొప్పులు అవి వచ్చేసి ఆగిపోయాం. మొత్తానికి నేనైతే ఏదో ఒకలాగా ఎక్కేసాను. నా వెనకతలు సరిగా ఎక్కింది. లాస్ట్లో ఆవిడ ఎక్కింది నా వెనకతల. మొత్తానికి తను కూడా ఏదో ఒకలా కంప్లీట్ చేసుకుంది. మాకు మాత్రం ఎప్పుడు నందిగడు కమాన్ అని చెప్పి ఇప్పుడు వాడి మోటివేషన్ ద్వారా అయితే మేము మొత్తానికి ఏదో ఒకలాగా ఎక్కేసాం అనమాట. ఎక్కేసిన తర్వాత అమ్మాయి అనేసి అనిపించింది. నేనైతే ముందు ఎక్కేసాను. నా తర్వాత సరిగా ఫైనల్గా ఎక్కిందనమాట. ఇంకా నానా తంటాలు పడి నేను ఎక్కేసిన తర్వాత అక్కడ దండం పెట్టుకుని ఒక మూలకి వెళ్ళిపోయి కూర్చుండిపోయాను నేను. ఇంకా నా వల్ల కావట్లేదు బాబాయ్ అని చెప్పి. నందిగడు ఇచ్చే మోటివేషన్ నాకు అయితే ఒకటే సీన్ గుర్తొచ్చింది. అదేంటో మీరే చూడండి. ఏదేమైనా మొత్తం నందిగడి మోటివేషన్ వల్ల మేము చాలా స్పీడ్గా ఎక్కగలిగాం. ఆడవాళ్ళే మొత్తానికి ఏదో ఒకలా కష్టపడి ఎక్కేసాం. వాడు చాలా మోటివేట్ చేశాడు మమ్మల్ని, కమాన్ అని చెప్పి. మొత్తం సరి కూడా ఇంకా ఓపిక అయిపోయింది అనమాట. అంత కష్టపడ్డాం. మోకాలతో మెట్లు ఎక్కిన తర్వాత కొండపైకి మోకాలతో మెట్లు ఎక్కడం అయితే అయ్యింది. ఇప్పుడు దర్శన టికెట్ల కోసం వెళ్ళారు వాళ్ళు. చాలా శ్రమ పడ్డాను. 40 మెట్లు శ్రమ అనేసి చెప్పుకోవాలి. ప్రస్తుతానికి తూర్పు గోపురం దగ్గర ఉన్నాం. తూర్పు గోపురం दर्शन हो गया तो ఎందు చెప్పు ఎక్కడికో. సేమ్ అలానే అన్నా, అందుకే అంకుల్ అన్నా. పిడిచి అబ్బా ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై మృత్యుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పాపం కాలుతున్నట్టుంది అక్కకి. పొద్దున మమ్మల్ని అంతా టిఫిన్ కోసం వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. అందుకే ఎవరిని అలా అనకూడదంటే ఇప్పుడు చూడండి మమ్మల్ని వదిలేసి ముందు వెళ్ళిపోతుంది. సో మొత్తానికి అరగంట నడిచిన తర్వాత అయితే అన్నదానానికి వచ్చేసాము. తినడానికి ఇంకా కూర్చున్నారు. ఇద్దరు ఒక పక్క, ఇద్దరు ఇంకొక పక్క కూర్చొని తింటున్నారు. అన్నదానంలో స్వీట్ ఉందిరా చారి, అదొక వేరే లెవెల్ మాత్రం.
2 అనాథ కోతులు తప్పిపోయి కూర్చుని తింటున్నట్టు అక్కడ వాళ్ళిద్దరు. ఇక్కడ మేము ఇద్దరం కూర్చొని అంటున్నాం అలాగా. తర్వాత ఇక్కడ సాంబార్ ఉంది. అబ్బా వేడి వేడి సాంబార్ వచ్చింది. చేయి కాలింది తర్వాత విషయం అది. అన్నదానం వచ్చి ఫుడ్ తినేసాను. మనం తినేసిన తర్వాత స్వామివారి సేవ చేద్దాం అనేసి అనుకున్నాము. అయితే మా బ్యాచ్ అంతా కూడా స్వామివారి సేవ చేసాం. ఫుడ్ వడ్డిస్తాను. వాళ్ళు అక్కడ సాంబారు మజ్జిగ వడ్డిస్తున్నారు. ఇప్పుడే కర్రీస్ వడ్డించి వచ్చింది. అన్నదానం. లక్ ఏంటంటే ఇక్కడ మనకి లడ్డూలు ప్యాకింగ్ 700 కూడా ఆఫర్ చేశారు వాళ్ళు. సో దానికి నో చెప్పకుండా వెంటనే లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి 4 వెళ్ళాం. కానీ వాళ్ళు క్లిప్ అయితే తినడానికి ఒప్పుకోలేదు. కానీ సైలెంట్గా తీస్తాం మనం. లాస్ట్లో మనకు ఒక లడ్డు ఇచ్చారు. అది మాత్రం నోట్లో పెట్టుకుంటే అబ్బా కరిగిపోయింది. ఇంకా అది మాత్రం బాగా పరిగెడుతున్నారు. దాసరా ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. అన్నదానంలో కూడా మేము పార్టిసిపేట్ చేసాం. వడ్డించడము, లడ్డూలు ప్యాక్ చేసే దాంట్లో కూడా చేసాము. సో మాకు 2 లడ్డూలు 2 ప్రసాదాలు మాకు ఫ్రీగా వచ్చాయి. కానీ చాలా బాగుంది లోపల మాత్రం. అడుగు తీసి అడిగేయడానికే చాలా నొప్పులుగా ఉంది. నడాలన్న ఓపిక లేదు. అసలు ఏ ఓపిక లేదు. ఏమన్నా చేద్దామన్నా పర్లేదు. వర్తలే. పెద్ద తిరుపతిలో కూడా ఇంత కష్టం పడలేదులే. సుమారుగా 8 గంటలైంది. 2.5 hours అయింది. ఓకే 3 hours రౌండ్ ఫిగర్ 3 hours వేసుకోండి. కానీ ఇప్పుడు దాకా బస్సులు లేవు, ఏం లేవు. అలా అనాథ పిల్లల్లో కూర్చున్నాం. ఇప్పుడైతే బాగా దిగాలు చెందింది. బస్సు కోసం పడిగాపులు కాస్తూ కూర్చున్నాం. వర్షం పడింది. వర్షం ఆరిపోయింది నిజమే. ఇంకెంతసేపులో బస్సు ఎత్తి తెలుగుతాం. చూద్దాం. బైక్లేదు మామూలు మాట్లాడుతున్నాను. దర్శనం అరగంటలో అయిపోయింది. తిరగడం గంటలు అయిపోయింది. సేవ అరగంటలో అయిపోయింది. బస్సు మాత్రం 3 గంటలు పెట్టింది. 3 గంటలు ఇంకా చాలానే పెట్టేలా ఉంది. ఇంకా రాలేదు బస్సులు. అసలు ఈ భీమడోలు కాంప్లెక్స్ పరిస్థితి ఏం బాగాలేదు. సర్వీస్ ఏం బాగాలేదు. మార్చాలి. బస్ ఎక్క కలుద్దాం. మొత్తానికి చాలా కష్టపడి బస్సు అయితే ఎక్కాం. 8:05కి ఎక్కాం బస్సు. రాజమండ్రి వెళ్ళేసరికి ఇంచుమించుగా ఒక 7:30 అవ్వచ్చు. చూడండి అలా బస్సు ఎక్కిందా. సరే ఆడ పాపం పిల్లలకి ఏదో చూపెడుతున్నాడు. పిల్లలు నువ్వే పిల్లలకి ఏదో చూపించి పాడు చేస్తున్నారు. రాజమండ్రి వెళ్తుంటే మన వచ్చాడు. హాయ్ చెప్పరా. గులాబీ సినిమాలో రవిబాబు. గులాబీ సినిమాలో రవిబాబు. మీ ఇష్టం అది. సారీ పాస్. ఐ కాంట్ టాక్. మార్నింగ్ 6:45 బయలుదేరితే ఈ బస్సు
బస్సులో డ్రైవర్లు ఎవరికొన్నా తెలియదు కానీ ఆర్సీకాలు తోలుడు తోలేస్తాను ఒక్కొక్కరుని. ఎంత ఉంటుంది చూడదు, గిజి 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 నూకుపోతుంది, ఆడ లూకును డూకుపోతుంది బస్సు అంతానే. అదిగో ఒకసారి అదిగో గిజి 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 అదిగో మూమెంట్ క్యాప్చర్డ్. స్టార్ట్ అయింది. సక్సెస్ఫుల్ గా మా చిన్న తిరుపతి ప్లాన్ అయితే కంప్లీట్ అయింది. చాలా ఎంజాయ్ చేసాం, చాలా కష్టపడ్డాం. ఎంతో మంది కొత్త సబ్స్క్రైబర్ కలిసి మన దారిలో మమ్మల్ని చాలా గుర్తించారు మమ్మల్ని. అవును, చాలా ఆనందపడ్డాం మేము. బ్రో మీ వీడియోస్ వస్తున్నాం బ్రో డైలీ అని చెప్పాడు. బాగా ఆనందంగా అనిపించింది. అది చిన్న సబ్స్క్రైబర్ తను, చిన్నపిల్లడు కానీ డైలీ చూస్తున్నాడు అంటాడు. సో అయితే ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వ్లాగ్తో అయితే కలుద్దాం. Until then, tata. Bye bye. See you. Bye bye. Bye bye. Tata.